ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ టీజర్ వచ్చిన తర్వాత మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కొంతమంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. మెయిన్ నెగిటివ్ ఏంటి అంటే ఇండియన్ 2 భారతీయ 2 ఏదైతే ఉందో అది ఫ్లాప్ అవ్వగానే కొంతమందికి అది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అమ్మ ఇంకా గేమ్ చేంజర్ మీదనే మా హోప్స్ అన్ని ఉన్నాయి, ఇది ఎట్లా ఉంటది అనేది ఒక డౌట్ ఉండిపోయింది. అంటే అసలు గేమ్ చేంజర్ కి దానికి అసలు ఏంటి అసలు పొంతన? ఏం లేదు. అసలు ఫస్ట్ థింగ్ జనాల ఆడియన్స్ ఏం చేసుకోవాలంటే ఆలోచించాలి. తీసేది శంకర్, సినిమా తీస్తుంది శంకర్. శంకర్ సినిమా తీస్తున్నప్పుడు తన సినిమా ఎలా ఉంటుంది అనేది జనాలకు క్లారిటీ ఉంటుంది. సో గ్రాండియర్నెస్ ఉంటుంది. సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే ఐ సినిమా చూస్తే గనక దానిలో ఉన్న గ్రాండియర్ విజువల్స్, సాంగ్స్ కానీ మరి ఆ చుట్టుపక్కల కాదు ఆ డీకేడ్ లో కూడా అంత మంచి సాంగ్స్ ఉండవు. సో ఎందుకంటే శంకర్ గారు ఖచ్చితంగా హై బడ్జెట్ పెట్టుకుంటారు. ఆయన నమ్మి ప్రొడ్యూసర్స్ కూడా అంత హై బడ్జెట్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం, బెటర్ ప్రొడక్ట్ ఇస్తారని చెప్పి. ఇక్కడ భారతీయుడు 2 ఆర్ ఇండియన్ 2 దాని విషయంలో ఏం జరిగిందంటే ఆ ప్రొడ్యూసర్ తో క్లాషెస్ వచ్చినాయి ఆయనకి. ఆయన్ని సోషల్ అంటే సమాజంలో ఆయన పరువు పోయేలాగా ఆ ప్రొడ్యూసర్ ప్రవర్తించారు అనమాట. ఆయన మీద కేసు పెట్టడం, అది ఆయన ఈగోకి తీసుకున్నారు శంకర్ గారు. ఈగోకి తీసుకోవడం వల్ల దాన్ని సరిగ్గా ప్రమోట్ చేయలేదు. వస్తే వచ్చింది పోతే పోయింది అన్నట్టుగా ఆ సినిమా సరిగ్గా ప్రమోట్ చేయకుండా ఇంకా కమల్ హాసన్ గారి మీద ఉన్న అభిమానంతో చేశారు కాబట్టి సినిమాని రిలీజ్ దాకా తీసుకొచ్చారు. ఆయన యాక్చువల్గా ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేసిన ప్రొడక్ట్ కాబట్టి అట్లా వచ్చింది. టైం డిలే కూడా అయింది. అండ్ ప్రొడ్యూసర్ చేసిన ఇంకో తప్పు ఏంటంటే ఆయన లాక్ చేసుకుని ఆ కేసులో ఏం ఫైల్ చేశారంటే నాకు మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళాలి మూవీ అని. సో అది థర్డ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ. సో దాన్ని ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేది అంటున్నారు. సో ఆ థర్డ్ పార్ట్ కూడా షూటింగ్ చేయడం వల్ల అందుకని ఇంత డిలే అయింది. ఈ గేమ్ చేంజర్ సినిమా కానీ అది కానీ 2 ప్యారల్ గా చేయడం. ఈ సినిమా కమిట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేసేయాలని కేసు వేశారు ఆయన. సెట్ లో కూడా ప్రాపర్టీ నష్టం జరిగింది. ఇదంతా జరిగిన ఆయన మైండ్ డిస్టర్బ్ అయింది, ఆ ప్రొడ్యూసర్ వల్ల ఆయన ఈగో డిస్టర్బ్ అయింది. ఇన్ని తప్పులు పాప ఆయన శంకర్ గారు అసలు ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఎవరు, ఆయన చాలా అసలు ఆయన అనే అర్హత కూడా ఈ ట్రోలర్స్ కి లేదు. శంకర్ గారిని జడ్జి చేసే అంత సీన్ లేదు, అంత అర్హత కూడా లేదు వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే గేమ్ చేంజర్ కి ఫుల్ కూల్ మైండ్ తో ఉన్నారు ఆయన. కంప్లీట్ నాకు తెలిసి ఒక సాంగ్ కోసం ఎక్కడో ఉన్న హైదరాబాద్ మూల, ఈవెన్ నాకే తెలియదు ఆ కాలేజ్ ఉందని, అక్కడగా వచ్చి శంకర్ గారు అందులోకి వచ్చి సాంగ్ రిలీజ్ చేయడం నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే ఆ పాత శంకర్ ప్రమోషన్స్ లో దిట్ట ఆయన శంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఈసారి దానికి వచ్చారనమాట. ఓకే, ఇంకోటి టీజర్ చూస్తే కొంతమంది ఫ్యాన్స్ కి ఎట్లా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లాగా చూపించారు. అంటే కాలేజ్ అబ్బాయి లాగా చూపించారు, ఒక విలేజ్ నుంచి ఏదో సాధించాలని ముందుకు వచ్చిన వ్యక్తి లాగా చూపించారు, ఒక పెద్ద మనిషి అనుకోవచ్చు ఒక విధంగా. ఇంకోటేమో ఒక స్టేట్ కి సంబంధించి కానీ లేకపోతే ఒక కలెక్టర్ అనుకోవచ్చు, అలా కనిపిస్తున్నాడు. అండ్ ఎండింగ్ లో ఆయన ఒక చిన్న డైలాగ్ చెప్పడం ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని, అది చాలా నచ్చింది. బట్ ఇది స్టోరీ ఏ లెవెల్లో ఉండబోతుంది అంటే శంకర్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెంచుతుంది అనుకుంటున్నారా? సింపుల్ అంటే మీరు ఈ టీజర్ మీద ఎవరికైతే డౌట్ ఉందో అది 4K లోనే ఉంది టీజర్. ఒక్కసారి మీరు మళ్ళీ ఓపెన్ చేసి డీటెయిలింగ్ గా కొంచెం జూమ్ చేసుకుని చూస్తే ఈ స్టోరీ ఏదైతే జరుగుతుందో ఫ్లాష్ బ్యాక్ ఇది. అకార్డింగ్ టు టీజర్ ఇన్ ఫాదర్ రోల్ ఈయన ఒక పార్టీ పెట్టారు, ప్రజా అభ్యుదయం పార్టీ, దాని లోగో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఆ డీటెయిలింగ్ ఆయన పెట్టిన పార్టీ సభ, అందులో శ్రీకాంత్ గారు కూడా ఉంటారు. సో పార్టీ ప్రచారాల్లో వీళ్ళు తిరుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఈయన షార్ట్స్ అవి చూసుకుంటే ఈయన షార్ట్ లోనే మళ్ళీ అంజలి గారు కూడా కనపడతారు, డాన్స్ చేస్తూ కనపడతారు. ఒక చైర్లన్నీ పరిచి ఉంటాయి అనమాట. అక్కడ కూడా జూమ్ చేస్తే మళ్ళీ ఒక బ్రిడ్జ్ మీద ఈయన సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. సో ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ 80s ఆర్ అంతకు ముందు ఎప్పుడైనా జరిగే ఛాన్స్ ఉంది 80s 90s లో. ఇతని స్టోరీకి వస్తే కొడుకు అసలు ఏంటనే రిలేషన్ మనకు చూపిలా. ఇతను స్టూడెంట్ కాలేజ్ చదువుతున్నాడు. ఇతను చదువుకుంటున్నప్పుడు 2006 స్పోర్ట్స్ మీట్ అని ఉంటది అక్కడ, బాస్కెట్ బాల్ ఆడేది బాయ్స్ హాస్టల్. ఆ టైంలో ఒక యాటిట్యూడ్ ఉన్న స్టూడెంట్ అనమాట ఇతను ఎవరికో ఎదురెళ్తున్నాడు. ఇతను ఒక యాంగర్ మేనేజ్మెంట్ ఉంది, లైక్ అర్జున్ రెడ్డి యాటిట్యూడ్. అర్జున్ రెడ్డిలో తన యాటిట్యూడ్ కానీ పిల్ల జమీందార్లో నాని యాటిట్యూడ్ కానీ ఎట్లా ఉంటుందో కాలేజ్ లో బైక్ వేసుకెళ్ళిపోయి, సో ఆ కైండ్ ఆఫ్ లో ఒక యాంగర్ పర్సన్ అనమాట. ఇతను వచ్చేసరికి ఏంటంటే కూల్ అండ్ దాన్ని ఏమంటారు, కూల్ అండ్ కామ్ నేచర్. కూల్ అండ్ కామ్ కాదు, దాన్ని ఏమంటారంటే ఒక కూల్ IAS ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన టేబుల్ మీద మైక్ ఉంటుంది, ఆ మైక్ మీద ఎలక్షన్ ఆఫీసర్ లోగో మనం చూడొచ్చు, ఇండియన్ ఎలక్షన్స్ లోగో మనం చూడొచ్చు. సో అతను IAS అని తెలుస్తుంది ఇక్కడ, ఎలక్షన్ ఆఫీసర్ లాగా. సో దీన్ని బట్టి మనం ఏం ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే ఈ 2 క్యారెక్టర్లు చేస్తుంది సన్, ఇతని ఫాదర్. ఇతని ఫాదర్ కు ఉన్న రివెంజ్ ని, పొలిటికల్ గా జరిగిన రివెంజ్ ని సన్ తీర్చుకోబోతున్నాడు. ఎందుకంటే పొలిటికల్ లో నష్టం జరిగినప్పుడు
కొడుకు దాని నష్టాన్ని భర్తీ చేయాలంటే ఎక్కడ ఉండాలి పొజిషన్, అదే పొజిషన్ ఎక్కడ ఉండాలి, పాలిటిక్స్ కూడా డిసైడ్ చేసే పొజిషన్ లో ఉండాలి. సో అది ఎవరు డిసైడ్ చేసేది ఎలక్షన్ ఆఫీసర్. సో లాజికల్ గా అతను కష్టపడి చదువుకుని ఎలక్షన్ ఆఫీసర్ అయ్యాడు. సో అతనుకున్న మైనస్ ఏంటంటే ఈ యాంగర్ మేనేజ్మెంట్ లేకపోవడం. సో దాన్ని హీరోయిన్ ఎలా కూల్ చేస్తుంది అనేది సినిమాలో స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. ఇది టీజర్ నుంచి అయితే ఇది ప్రెడిక్ట్ చేసాం అనమాట. సో ప్లస్ పాయింట్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ అంటే ఎప్పుడైనా కూడా ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతారు. ఎందుకు ఈసారి ఎక్కువ ప్రమోషన్స్ చేయట్లేదు అంటే ఇంకా టైం ఉంది అని శంకర్ టీం వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారట. మరి మీ అభిప్రాయం ఏంటి? లేట్ అవుతుందని అనుకుంటున్నారు? టైం అని ఏం లేదు. యాక్చువల్ ఒక మూవీ ప్రమోట్ చేయడానికి ఇప్పుడు చిన్న సినిమా అయితే 2 weeks లో ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకి దగ్గర 50 days ప్లస్ ఉందన్నమాట. అంటే ఒక 50 days ప్లస్ లో ఇంకో 3 or 4 సాంగ్స్ ఉన్నాయి, అవి రిలీజ్ చేయొచ్చు. ఇంకా ట్రైలర్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, క్రిస్మస్ ఉంది, 2 ఫెస్టివల్స్ అంటున్నారంట. అది ఏదన్నా ఉండనివ్వండి, న్యూ ఇయర్ ఉంది, క్రిస్మస్ ఉంది, ఇంత టైం ఉంది, 2 ఫెస్టివల్స్ ఉన్నాయి. సో ఈ గ్యాప్ లో వాళ్ళు వదలాల్సిన కంటెంట్ వదులుతారు. కొన్ని సర్ప్రైజింగ్ గా థియేటర్ లో చూపిస్తారేమో తెలియదు. ఇప్పుడు అది కూడా ఒక ట్రెండ్ అయింది, అది సర్ప్రైజింగ్ గా థియేటర్ లో. ఇదివరకు ఏంటంటే ఆడియో లాంచ్ అని మొత్తం సాంగ్స్ అని ఒకరోజు ఒక వేదిక మీద చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే సింగిల్ గా మూవీ గురించి హైప్ ఎక్కించాలని చెప్పి సింగిల్స్ అట్లా వదులుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలా టైం ఉన్నట్టే. ఫస్ట్ ఆడియన్స్ మైండ్ అంతా పుష్ప 2 మీద ఉంది. ఆల్రెడీ మన దాకా దేవరా అన్నారు. సినిమా థియేటర్ లో భయభత్సంగా ఆడింది. ఓటీటీలోకి వచ్చినాక దానిలో ఉన్న తప్పులన్నీ వెతుకుతున్నారు అనమాట. సో ఈ సినిమా రాకముందే తప్పులు ఎతకడం అనేది కరెక్ట్ కాదు. సో సినిమా చూసి శంకర్ గారిని జడ్జ్ చేయొచ్చు, తప్పేం కాదు. ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని చెప్తారు, హిట్ అయితే హిట్ అని చెప్తారు. ఈ పుష్ప హైప్ ఏదైతే ఉందో అది అయిపోతే దాని తర్వాత ఒక 2-3 weeks తర్వాత ఆ మైండ్ లోంచి బయటకు వచ్చి అది హిట్ ఆర్ ఫ్లాప్ బయటకు వచ్చి ఈ సినిమా మూడ్ లోకి వస్తారు అనమాట. సో సంక్రాంతికి ఈ సినిమాతో పాటు బాలయ్య గారి సినిమా కూడా ఉంది కాబట్టి ఆ రెండింటి మధ్య ఒక పోటీ ఉంటది. ఆ పోటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆడియన్స్ థియేటర్కి వస్తారు. ఇప్పుడు కోళ్ల పందాలు జరుగుతున్నప్పుడు ఎలా అయితే ఆడియన్స్ చూస్తారో ఈ సినిమాల దగ్గర కూడా అంతే. ఆ కోళ్ల పందెం జరుగుతున్నప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా ఇప్పుడు కమ్యూనిటీ వైజ్ వెళ్ళొచ్చు, ఫ్యాన్ బేస్ వైజ్ వెళ్ళొచ్చు, ఎలా వెళ్తారు. సో రెండింటికి కోళ్ల పందెం. ఓవరాల్ గా అయితే దీనికి పాజిటివ్ టాకే ఉంది. బట్ మేబీ ఇంకా ఇంకొద్ది రోజులలో దానికి సంబంధించి ఏమైనా వాళ్ళు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇస్తే అప్పుడు ఈ సినిమా పైన ఏమైనా మాట్లాడడానికి ఉంటుంది. జస్ట్ టీజర్ పైన చూసి బ్యాడ్ టాక్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సింపుల్ ఏంటంటే ఒక RRR లాంటి పెద్ద హీరోతో ఒక పెద్ద సినిమా పడిన తర్వాత ఆయన రేంజ్ పెరిగింది. ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. సో ఈ సినిమా కూడా అంతే. ఎంత అయితే పాజిటివ్ హోమ్ ఉందో ఆ నెగిటివ్ హోమ్ కూడా అంతే ఉంటుంది. ఒకసారి హిట్ కొట్టిన తర్వాత ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ధృవాకి ముందు వచ్చిన మూవీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఇంకా రామ్ చరణ్ ఏం లేదు, ఏం చేయట్లేదు, కమర్షియల్ గా వెళ్తున్నాడు అన్నారు. ఒకసారి ధృవ రంగస్థలం చూసుకుంటే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు ఆయన గురించి. సో అట్లా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కొడితే ఎలా ఉంటుంది, మళ్ళీ ఎలా ఉంటుందంటే ఆ చంప మీద కొట్టినట్టు ఉంటుంది అనమాట. సో అప్పుడు నోటి మాట రాదు ఎవరికి. సో ఆ పని చేయడమే కదా ఇప్పుడు శంకర్ గారికి కానీ ఈయనకున్న టార్గెట్. ఇద్దరికి ఈయన కంబ్యాక్ అనలేము, ఎందుకంటే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరో. సో ఇప్పుడు వచ్చేది ఈయనకు ఒక సెట్ బ్యాక్ అనుకోవచ్చు. శంకర్ గారికి మటుకు ఇది బెస్ట్ కంబ్యాక్ అవుతుంది. చూద్దాం మరేమో.